కాంపిటీషన్ కి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఉండబోతుందండి. బికాస్ సత్య మాస్టర్ వివేక్ ని పంపించబోతున్నారు. అరే సాగర్, ఎంతసేపు రా? ప్రాక్టీస్ టైం అవుతుందా? వస్తున్నా, పదరా. ఏమైందిరా? అయ్యో అయ్యో అయ్యో! ఈ పేషెంట్ కి సంబంధించిన వారు మీరేనా? అవును సార్. ఇతని కళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయినాయి, చూపొచ్చే అవకాశం లేదు. అయ్యో సార్, సార్ అలా అనొద్దు సార్. మీరు ఏదైనా సాయం చేయాలి సార్. తను ఎంతో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకోవాలని కళ్ళు కన్నాడు సార్. ఇక ఈ ప్రపంచాన్ని చూడలేనని నిజం తెలిస్తే తట్టుకోలేడు సార్. ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్, హెల్ప్ మీ సార్. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఎవరైనా నేత్రదానం చేస్తే ఇతనికి చూపు వస్తుంది. కొన్ని రోజుల తర్వాత. నాకు ఈ కళ్ళిచ్చిన దేవుడు ఎవర్రా? ఒకసారి కలవాలనుంది. అది టైం వచ్చినప్పుడు చెప్తాను, కలుద్దాం. సరే కానీ నీవు కళ్ళ కనివాడుగా డి డాన్స్ షోలో చేయాలని మనం D3కి సెలెక్ట్ అయ్యాం. బీ రెడీ, ఓకే? మేడం, లైట్ ఆఫ్ అవ్వలేదు. యాక్చువల్లీ టోటల్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు బోర్డు మార్చేటప్పుడు అసలు ఎవరికి తెలియకూడదు, అది నా ప్రాబ్లం. కానీ ఇక్కడ లైట్స్ ఆల్రెడీ వెలిగి ఉన్నాయి, ఆన్లో ఉన్నాయి. ఆ బోర్డు మార్చేది అందరికి కూడా తెలుస్తుంది, అది తెలియకూడదు. ఆ బోర్డు పడిపోవటం వలన మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం అయింది. అది మామూలు మూవ్మెంట్ కూడా ప్రాక్టీస్ అయితే అడిగేవాడిని కాదు. టెక్నికల్గా అయితే కంపల్సరీగా మనం ఒకసారి చూసుకోవాలి మేడం. ఎందుకంటే జనరల్ గా ఏ కాంపిటీషన్ లోనైనా పర్ఫార్మెన్స్ మధ్యలో ఆపకూడదు, ఆగకూడదండి. బట్ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ ఆపడం జరిగింది. బాను, ఇది టెక్నికల్ ప్రాబ్లం.
ఎందుకంటే మాస్టర్ గారికి కావాల్సింది ఒక రకమైన లైటింగ్, అది అక్కడ జరగలేకపోయింది. సో ఇది ఎవరి మిస్టేక్ కాదు. లెట్ హిమ్ డూ వన్స్ అగైన్. ఓకే, సో మేడం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు కాబట్టి దే కెన్ పర్ఫార్మ్ అగైన్. సో ఆల్ ది బెస్ట్ వివేక్ అండ్ సాగర్. అరే సాగర్, ఎంతసేపు రా? ప్రాక్టీస్ టైం అవుతుందా? వస్తున్నా, పదరా. ఏమైందిరా? అయ్యో అయ్యో అయ్యో! ఈ పేషెంట్ కి సంబంధించిన వారు మీరేనా? అవును సార్. ఇతని కళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయినాయి, చూపొచ్చే అవకాశం లేదు. అయ్యో సార్, సార్ అలా అనొద్దు సార్. మీరు ఏదైనా సాయం చేయాలి సార్. తను ఎంతో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకోవాలని కళ్ళు కన్నాడు సార్. ఇక ఈ ప్రపంచాన్ని చూడలేనని నిజం తెలిస్తే తట్టుకోలేడు సార్. ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్, హెల్ప్ మీ సార్. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఎవరైనా నేత్రదానం చేస్తే ఇతనికి చూపు వస్తుంది. కొన్ని రోజుల తర్వాత నాకు ఈ కళ్ళిచ్చిన దేవుడు ఎవర్రా? ఒకసారి కలవాలనుంది. అది టైం వచ్చినప్పుడు చెప్తాను, కలుద్దాం. సరే కానీ నీవు కళ్ళ కనివాడుగా డి డాన్స్ షోలో చేయాలని మనం D3కి సెలెక్ట్ అయ్యాం. బీ రెడీ, ఓకే? Rock and roll is all what I say. Koro kundi saathinche say, let's get on the floor and say adios samba. Do the is what I say. Neeku nachinani chese say, let's begin the bang and say adios samba. Sari kottaga uvvettuga chelaregi chindule saina, suti mettaga gammattuga gamakalu andutona. Sari kottaga uvvettuga chelaregi chindule saina, suti mettaga gammattuga gamakalu andutona. Check it out, my hands and my feet and boogie woogie toogie style and dancing. I'll make you tap and clap and rock it on and say na na na. Check it out, my hands and my feet and boogie woogie toogie style and dancing. I'll make you tap and clap and rock it on and say na 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 na.
సమయమే ఇది wanna do it my way కల నిజమో సమయమే ఇది gonna make it my day సుడిగాలై కదలుదామిలా రారా చల రేగి చరిత మార్చుదామిలా నిసి తెరలే చెరిపేసి వెలుగు దారిలో పదరో ఇది ఇదరో అదు ఇదరో కలను నిజమే చేయరో Check it out my hands and my feet and I boogie to the style and dance and I'll make you tap and clap and rock it on and say na na na. Check it out my hands and my feet and I boogie to the style and dance and I'll make you tap and clap and rock it on and say na na na. అరే ఏంట్రా ఇది ముందు డాన్స్ కంటిన్యూ చేయి తర్వాత చెప్తా Check it out. Ooh, yeah. I'll make ya rock it out. Check it out. Ooh, yeah. I'll make ya. నాకు ఈ కళ్ళిచ్చిన దేవుడు ఎవర్రా అనుకున్నాను. అది నువ్వేనా? ఏంట్రా ఇలా చేసావు? ఈ ప్రపంచంలో స్నేహానికి మించింది మరొకటి లేదు. నాకు ఈ లోకంలో అమ్మా నాన్న లేని లోటు నీ స్నేహంతో తీర్చావు. ఆ రుణం ఈ రకంగా తీర్చుకున్నాను అనుకో. Sagar, can we have you? Raghu Master. Vivek, Yes, ma'am. Sagar, you two are really superb. Thank you, sir. Thank you. Me energy, me style, it's choreography, everything. Superb. Thank you so much, sir. Sujata ma'am. Thank you, ma'am. వివేక్, Yes, ma'am. అందరికీ తెలుసు నువ్వు చాలా మంచి డాన్సర్ అని. సాగర్, యాక్చువల్గా వివేక్తో అల్లు అర్జున్ గారు అన్నట్టుండింది. బ్యూటిఫుల్ స్టైల్, యూ హ్యావ్ అ వండర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ సత్య మాస్టర్ గారు. థ్యాంక్ యూ. బట్ ఐ థింక్ కొంచెం డ్యూరేషన్ ఎక్కువ అయినట్టు. ఐ మీన్ హౌ మెనీ మినిట్స్ ఇస్ దట్? 6 minutes. 6 minutes. Otherwise, overall, it's a wonderful and excellent, energetic performance. Thank you, ma'am. Superb. Thank you. Kapil Master. Thank you, sir. సత్యమాస్ కాన్సెప్ట్ మంచి టచింగ్ ఉంది. టూ ఫ్రెండ్స్ వివేక్ చింపేస్తాడు, సాగర్ అవుట్ స్టాండింగ్. ఓకే, పర్ఫార్మెన్స్ వెరీ గుడ్, కొరియోగ్రఫీ సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Thank you, sir. Sudhir Master. వాళ్ళిద్దరు ఎంత థిక్ ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. Thank you, sir. Thank you, sir. ఒకసారి మిస్టేక్ జరిగింది, అంటే మిస్టేక్ కావచ్చు, టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత మళ్ళీ మ్యామ్ ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టైం చేసేప్పుడు అందులో వేరియేషన్, అంటే పెద్ద లైటింగ్ వేరియేషన్ ఏం తెలియలేదు. అది ఒకటి. ఇంకొకటి 6 minute సాంగ్ అనేది ఆ కాంపిటీషన్లో ఉన్న రూల్ కాదు. Johnny Master. నేను మాట్లాడిపోయిన దాకా ఎవరు మాట్లాడలేదు మేడం. రిక్వెస్ట్. Okay. మీరు ఫినిష్ అయ్యే వరకు ఎవరు మాట్లాడుతున్నారు? యా, కేవలం ఆ ఎలాస్టిక్ తెగిపోయింది కాబట్టి ఓకే, దీన్ని ఆపటం జరిగింది. దిస్ ఇస్ మై ఒపీనియన్. ఇంకొకటి వచ్చి, నా ప్రతి సాంగ్లో ముందర వెనకాల డైలాగ్స్ ఉంటాయి, కాన్సెప్ట్ బేస్కి వెళ్తుంది. ఓకే, 6 minutes కదా, నేను 10 minutes తీసుకుంటా. అప్పుడు సినిమా చూపిస్తాను నేను ఇక్కడ స్టేజ్ మీద. నేను ఇప్పుడు సత్య గారిని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీకు రేఖా మేడం ఇచ్చిందా 6 minutes, లేదంటే విజయభాను గారు ఇచ్చారా, లేదంటే ఇంకెవరిని ఇచ్చారా? యా, మై పర్సనల్లీ ఇది దీంట్లో ఎవరి ఉద్దేశం లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ముందు నుంచి అడుగుతున్నారు, సీడీ ఇవ్వండి అని.
నాకు ఒక ప్రాబ్లం వల్ల నేను ఇవ్వలేకపోయాను. దీంట్లో ఎవరి తప్పు లేదు. ఏదైనా తప్పు ఏదైనా ఉంటే నాదే అది. మొన్న అంటే చెప్పమన్నారు ఇప్పుడు చెప్తున్నా, రీజన్ ఏంటనే చెప్తున్నాను. నేను అనుకున్న కాన్సెప్ట్ ఇది. ప్రజెంట్ చేయాలంటే కంపల్సరీగా 6 minutes ఉండాలి, లేదనుకుంటే సాంగ్ మార్చుకోవాలి. నేను టైం అనేది ఏదన్నా తప్పు ఉంటే అది నా ఒక్కడికి మాత్రమే సంబంధించింది, ఎవరిది కాదు. మేడం ఇది ఒకటి నోట్ దిస్ పాయింట్. మేడం ఇదేదో కోర్ట్ సీన్ లాగే ఉంది మేడం నిజంగా. తప్పులు అనేది తప్పులు అంతే. రెడ్ లైట్. చలో రేఖా మ్యామ్. నీలో తప్పు లేదు, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. కానీ సత్య గారు ఏ పాయింట్ మీద మీరు రేజ్ అయ్యి వెళ్ళి ఆపారో దట్ పాయింట్ హ్యాస్ బీన్ రిపీటెడ్. ఎక్కడ లైట్ వేయకూడదో అదే టైంలో లైట్ వేశారు. మీరు మార్చింది మాకు బాగానే కనుక సేమ్ టైం డ్యూరేషన్ అన్న మాటకి ఒక్కళ్ళు చేస్తే మేమెందుకు చేయకూడదని అనే సెకండ్ వాళ్ళు అడగొచ్చు.